తెల్ల రేషన్ కార్డు వాళ్ళే ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు మీకు కూడా ఇస్తామయ్యా, మీరు కూడా ఈ సంతోషంలో పాల్గొనండి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారో గిల్ల కూడా పాల్గొనండి. ఇది మంచి పని, ఇది రాజకీయం కాదు, ఇది పేదలకు సంక్షేమం. అందులో మీరు కూడా సహకరించాలి, మీరు కూడా అందులో భాగస్వాములే. కాబట్టి ప్రెస్ వాళ్ళ కోసం కూడా చప్పట్లు కొట్టురాయాలి, కొడతలేరు. అదేవిధంగా మిత్రులారా, ఇక మీరు అనుకుంటుండొచ్చు మా కార్యకర్తలు గా పక్క నుండి గాడ కూడా వచ్చేటప్పుడు ఇద్దరు అడిగారు, సార్ మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి మా సంగతి ఏందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీ కష్టంతో మీ శ్రమతో మేము ఇక్కడికి వచ్చినాం. ఈ వేదిక మీద ఉన్న ఎవ్వరూ మేము సొంతంగా నాయకులం అయినోళ్ళు కాదు, మీరు కష్టం చేస్తేనే మేము అయినోళ్ళం. మరి మన కండ్ల ముందల ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్టపడితేనే ఢిల్లీకి 14 మందిని దోలుతాం మనం. ఇవాళ ఇప్పుడే పేడముద్దు బోడిలింగానికి సవాల్ ఇస్తుంది, ఒక్క సీటు కూడా నీకు రాని అని. మరి ఇది నా ఒక్కంతో అవుతుందా? మీ అందరు సహకరిస్తేనే కదా, మీరందరు తోడుంటేనే కదా. మరి మీరందరు కష్టపడితే, మీరందరూ తోడుంటే, రేపటి ఎన్నికల్లో మీరు కట్టెపట్టుకొని తిరిగితే 14 ఎంపీలను గెలిపించే బాధ్యత సోనియమ్మకు మేము మాటిస్తాం. మనమందరం కష్టపడదాం. కానీ అంతటితో మన బాధ్యత తీరలే. వాస్తవంగా నా బాధ్యత ఎంపీలను గెలిపించడంతో తీరలే, మా మంత్రుల బాధ్యత ఎంపీ ఎన్నికలతో తీరలే. అసలైన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా మిమ్మల్ని గెలిపించినప్పుడు, వార్డు మెంబర్లుగా ప్రతి హోదాలో కార్యకర్తలను గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులం అనిపించుకుంటాం. రాబోయే ఎన్నికల్లో మీకోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం ఈ ప్రభుత్వం, మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పిన ప్రతి కార్యకర్తకు నేను మాట ఇయ్యదలుచుకున్నా. ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే నష్టపోయినరో, ఎవరైతే పార్టీ జెండాను మోసిండ్రో ఆ కార్యకర్తల్ని వాళ్ళ అర్హతను, వాళ్ళ అవకాశాన్ని బట్టి వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది, మా అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. అదేవిధంగా రామోనాన్ని అందిస్తున్నాడు పక్క నుంచి. అన్నా ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలి, ఎందుకంటే కష్టపడ్డోళ్ళ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమి ఇవ్వాలనో తెలుస్తుందని. ఆల్రెడీ పాత 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులను వేసిన. మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి 5 మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి. ఇందిరమ్మ కమిటీలను వేసి ఇండ్లైనా, పెన్షన్ అయినా, సిలిండర్ అయినా, ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలా మంది అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల్ని మర్చిపోతారని ఉంది. కానీ నేను కార్యకర్తలకు నాయకుడిని, నేను మీలో ఒక్కడిని. మీ గురించి ఆలోచన చేస్తా. ఏ కార్యకర్తలైతే ఈ పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో ఆ కార్యకర్తలను గెలిపించే వరకు మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటా, మీకోసం పనిచేస్తా, మిమ్మల్ని కలుస్తా. మీరు చూసిన 75 రోజుల్లో ఏ ఒక్క రోజు, ఏ ఒక్క గంట సెలవు తీసుకోలే. రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉన్నాం. ఎవరు వచ్చినా కలుస్తూనే ఉన్నా. అట్లని అందరినీ కలిసినా నేను అనలేను. వేలాది మంది అభిమానంతో ఏం పని లేకపోయినా అన్నను ఒకసారి కలిసిపోదామని వస్తారు. కొన్నిసార్లు అధికారులు ఎట్లుంటారు, ప్రారంభోత్సవాలు నేను అడుగు సార్ అంటారు. కొన్నిసార్లు సచివాలయంలో తలుపులు పెట్టి సార్ లోపల సమీక్షలు ఉండి అంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఏది ఉన్నా అంతిమంగా కార్యకర్తలు ఏం కోరుకుంటుండ్రో కార్యకర్తల కోసం పనిచేయడమే నా